నమస్కారం ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముద్రా లోన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు 5 లక్షల లోన్స్ అప్రూవల్ అయింది. బాధితుడికి ఫోన్ కాల్ ప్రాసెసింగ్ ఫీజు కింద 5,000 ఫోన్ పే చేయండి అని చెప్పి సైబర్ నేరగాళ్లు అమౌంట్ జమ అవ్వాలంటే కొద్దిగా డబ్బులు వేయాలంటూ బాధితులకు ఫోన్ కాల్. సుమారుగా 1,17,000 రూపాయలు బాధితుడు అకౌంట్ లో నుంచి మాయం. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో లోన్స్ ఇస్తున్నామని సామాన్య జనాల అవసరాలని ఆధారం చేసుకుని ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. నిర్ధారణ లేకుండా ఎటువంటి లింక్ క్లిక్ చేయొద్దు. ఎవరికి బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్పొద్దు అని సైబర్ క్రైమ్స్ సంబంధించి అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ సైబర్ క్రైమ్ కి అనుకోని పరిస్థితుల్లో గురి అయితే క్రైమ్ జరిగిన తర్వాత 1930కి కాల్ చేస్తే పోర్టల్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసిన అకౌంట్స్ అన్నిటినీ సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ట్రాప్ జరిగిన వెంటనే అప్రమత్తమై 1930కి కాల్ చేస్తే దానిని గోల్డెన్ అవర్ కింద తీసుకుని వెంటనే డబ్బు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి మోసాల్లో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఇదే విధంగా నిన్న మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఉయ్యూరుకు చెందినటువంటి అనగాని రామప్రసాద్ అనే అతను ముద్రా లోన్ కోసం, అతనికి 5 లక్షలు అవసరమై ముద్రా లోన్ వస్తాయనే ఆలోచనతో అతను ఫేస్బుక్లో సెర్చ్ చేస్తుండగా ఇతనికి ఒక యాడ్ ఒకటి కనిపించింది ముద్రాకి సంబంధించి. దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే మేము ముద్రా లోన్ ఏజెన్సీ వాళ్ళం మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి ఇతనితో మాట్లాడి మీ వివరాలన్నీ చెప్పమన్నందుకు వివరాలన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు కింద ముందు 5,000 అడిగారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పి కొంత అమౌంట్, తర్వాత టీడీఎస్ కట్ అయిందని చెప్పి కొంత అమౌంట్, ఇలా దఫాలుగా ఒక 7-8 దఫాలుగా అతని దగ్గర నుంచి 1,16,000 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. అంటే అన్నీ కూడా గూగుల్ పే, ఫోన్పే ద్వారా, యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళ చెప్పినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అమౌంట్ 1,16,000 రూపాయలు పంపించారు. ఇది 3-4 రోజుల టైంలో జరిగింది. దీనికి చివరిగా తెలిసింది ఏంటంటే అటువంటి ఏజెన్సీ అనేది ఏమీ లేదు, ఇది అంతా ఫేక్ అని నష్టపోయానని చెప్పి చెప్పడంతో నిన్న మా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి నుంచి స్కామర్స్ వాళ్ళు స్కామ్ చేసే విధానాలు, వారి యొక్క మోడస్ ఆపరేండి అన్నీ కూడా వివిధ రకాలుగా మార్చుకుంటున్నారు. తల్లికి వందనం వచ్చి డబ్బులు వచ్చాయి, మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ కింద లింకులు మీరు ట్రస్ట్ చేయండి అని, లేదా మీకు లోన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని చెప్పి అనే విధంగా ఓటీపీలు చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే దాని గురించి పూర్తిగా నిర్ధారించుకోకుండా చేయదు. మీరు ఏదన్నా మీకు లింక్ వచ్చినా ఏదొచ్చినా కూడా తొందరపడి దాన్ని క్లిక్ చేయొద్దండి. మీకు వాట్సాప్లో కానీ లేదా డార్బుల్ మెసేజెస్లో కానీ వచ్చే లింకుల్ని ఎవరన్నా కాలర్స్ కానీ మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామన్నా సరే, బ్యాంకర్స్ ఎవరు నాకు తెలిసి అయితే ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీలు, పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడగరు. కాబట్టి మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత, అంటే మీరు అమౌంట్ మీరు తెలియక నష్టపోయారని మీకు తెలుసుకున్న వెంటనే మీరు ఒక అరగంటలో 1930, ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి, 1930-1930కి ఫోన్ చేసినట్లయితే మన పోర్టల్ వాళ్ళు మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది గోల్డెన్ అవర్. ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కూడా మీరు 1930కి మీరు సైబర్ కంప్లైంట్కి గురయ్యామని మీకు అనిపించిన వెంటనే మీరు 1930కి ఫోన్ చేసి వారు అడిగిన వివరాలన్నీ ఫిల్ చేస్తే మీ అమౌంట్ అది జప్తు చేయడానికి, అంటే ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1930ని విరివిగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.